ఫ్రెండ్స్ ఇది మోటో H70. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది ఒక స్లిమ్ ఫోన్, చాలా థిన్ ఉంటుంది. కాంపిటీషన్లో ఇది కాకుండా ఇంకా వేరే థిన్ ఫోన్స్ ఏమైనా ఉన్నాయంటే అది సామ్సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ ఒకటి, iPhone 17 Air ఒకటి. వాటి ప్రైజెస్ ₹1,00,000 పైనే ఉంటాయి. బట్ దీని ప్రైస్ జస్ట్ ₹30,000 మాత్రమే ఉంటుంది. స్లిమ్ ఫోన్స్ కేటగిరీలో అన్నిటికంటే తక్కువ ప్రైస్ లో వచ్చే ఫోన్ అయితే ఇదనే చెప్పాలి. అందుకనే దీనికి బాగా హైప్ ఉంది. ఈ రోజు వీడియోలో రియల్ టైమ్ లో అసలు ఫోన్ ఎలా ఉంది, అసలు హైప్ కి తగ్గట్టు ఉందా లేదా, ₹30,000 ప్రైస్ లో ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఎలా ఉంది, ఏమన్నా మేజర్ మైనస్ పాయింట్స్ డీల్ బ్రేకర్స్ ఏమైనా ఉన్నాయా, అసలు ఆ ప్రైస్ లో దీన్ని కొనొచ్చా లేదా, హైప్ కి తగ్గట్టు ఫోన్ రియల్ టైమ్ లో ఉందా లేదా అనేది క్లియర్ కట్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్ బాక్స్ లో వచ్చే కంటెంట్ చూసామంటే బాక్స్ లో మొబైల్, ఛార్జర్, USB కేబుల్ ఈ మూడు మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. బాక్స్ లో కేస్ గానీ ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ గానీ ప్రొవైడ్ చేయట్లేదు. మోటో వాళ్ళు బాక్స్ లో కేసు, స్క్రీన్ గార్డ్ ప్రొవైడ్ చేయడం ఎప్పుడో మానేశారు. దీనిలో అదే కంటిన్యూ చేస్తున్నారు. అట్లీస్ట్ స్క్రీన్ గార్డ్ అయినా ప్రొవైడ్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. సరే, ఇక డిజైన్ లోకి వెళ్ళిపోతే డిజైన్ దీనికి మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. మనందరూ తెలిసిందే ఇది స్లిమ్ ఫోన్, జస్ట్ 5.99mm థిక్ మాత్రమే ఉంటది. చేతిలో పట్టుకోగానే చాలా సన్నగా, చాలా లైట్ వెయిట్ గా ఉంటది. అసలు చేతిలో ఒక ఫోన్ పట్టుకున్నట్టే ఉండదు. ఈ మొబైల్ షాప్స్ లో డమ్మీ ఫోన్స్ ఉంటాయి కదా, రబ్బర్ తోటి చేసినవి లేదా ప్లాస్టిక్ తోటి చేసినవి ఉంటాయి కదా, అలా ఒక డమ్మీ ఫోన్ పట్టుకున్న ఫీల్ ఉంది. అంటే డమ్మీ ఫోన్ అంటే మరీ డమ్మీ ఫోన్ లాగా కాదులేండి, ఆ వెయిట్, చేతికి వెయిట్ తెలియడానికి అలా ఉందన్నమాట. యాక్చువల్ మన రెగ్యులర్ ఫోన్స్ చేతులు ఎలా ఫీల్ అవుతామో వాటికంటే చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ చాలా సన్నగా ఉంది. బట్ సన్నగా స్లిమ్ గా ఇచ్చారు కదా అని వీళ్ళు బిల్డ్ క్వాలిటీలో ఏం కాంప్రమైజ్ చేయలేదు. చుట్టూ ఉన్న ఫ్రేమ్ ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం తోటి వస్తుంది. అండ్ వెనకాల బ్యాగ్ కూడా అందరూ దీన్ని వేగన్ లెదర్ బ్యాగ్ అంటున్నారు, బట్ ఇది వేగన్ లెదర్ బ్యాగ్ కాదు. ఇది మోటో H60 Pro లో నైలాన్ టెక్స్చర్ డిజైన్ అని తీసుకొని వచ్చారు. సేమ్ ఆ నైలాన్ టెక్స్చర్ డిజైన్ దీనిలో కూడా తీసుకొని వచ్చారు. మేబీ కింద వేగన్ లెదర్ ఏమైనా ఉండొచ్చాము, కానీ పైన ఫినిషింగ్ మాత్రం నైలాన్ టెక్స్చర్ ఫినిషింగ్ ఉంది. కావాలంటే ఇక్కడ రబ్ చేస్తుంటే సౌండ్ చూడొచ్చు. ఇది వేగన్ లెదర్కి ఇట్లాంటి సౌండ్ రాదు. ఇది నైలాన్ టెక్స్చర్ కాబట్టి ఇలాంటి సౌండ్ వస్తుంది. నైలాన్ టెక్స్చర్ బ్యాక్ తోటి వస్తుంది. అండ్ ఈ ఫోన్ 3 కలర్స్ లో వస్తుంది. ఇవి మొత్తం కూడా ప్యాంటూన్ కలర్స్. కాకపోతే ఒక మైనస్ పాయింట్ నాకేమనిపించింది అంటే వీళ్ళు మళ్ళీ ఈ ఫోన్ మీద ఈ ప్యాంటూన్ కలర్స్ అని లోగో వేస్తున్నారు. ఇది ఫోన్ బాటమ్ సైడ్ ఒక స్టిక్కర్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఇది రిమూవ్ చేయాలంటే మనం రిమూవ్ చేయలేం. ఇది నార్మల్ గా ఫోన్ చూస్తున్నప్పుడు ఈ లోగో వల్ల ఎంటైర్ ఫోన్ లుక్కే పాడైపోతూ ఉంటుంది. వీళ్ళ లోగో ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది. ఫ్రంట్ డిస్ప్లే మీద ప్రొటెక్షన్ కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i యూస్ చేశారు. సో స్లిమ్ గా ఉంటుంది, లైట్ వెయిట్ గా ఉంటుంది. లైట్ వెయిట్ అంటున్నా కానీ వెయిట్ చెప్పడం మర్చిపోయా, జస్ట్ 160 grams మాత్రమే ఉంటుంది. సో స్లిమ్, లైట్ వెయిట్ అండ్ సాలిడ్ బిల్డ్ క్వాలిటీ తోడు వస్తుంది. ఈవెన్ దీనికి మిలిటరీ స్టాండర్డ్ 810H సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. యాక్సిడెంటల్ డ్రాప్స్ ని కూడా ఇది సర్వే అవుతుంది. బట్ మీరు ట్రై చేయకండి, వీళ్ళు జస్ట్ యాక్సిడెంటల్ డ్రాప్స్ అంటున్నారు. ఖచ్చితంగా డ్రాప్స్ సర్వే అవుతుందని చెప్పట్లేదు. కరెక్ట్ గా ఇంపాక్ట్ తగిలితే ఖచ్చితంగా డిస్ప్లే అయితే పగులుతుంది. మీరైతే మిలిటరీ స్టాండర్డ్ ఉంది కదా అని నాలుకేసి కొట్టబాకండి. గ్లాస్ అనేది ఎప్పటికైనా పగలాల్సిందే. కరెక్ట్ గా ఇంపాక్ట్ తగిలితే ఎప్పటికైనా పగులుతుంది. బట్ ఇది ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్, ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ సెక్యూరిటీ అని చెప్పాలి. డిజైన్ తర్వాత నాకు దీనిలో బాగా నచ్చింది బ్యాటరీ. నార్మల్ గా స్లిమ్ ఫోన్స్ అన్ని చాలా తక్కువ బ్యాటరీ తోడు వస్తాయి. బట్ ఇది మాత్రం 5000 mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీ తోడు వస్తుంది. ఇక్కడ సిలికాన్ కార్బన్ టెక్నాలజీ యూస్ చేశారు కాబట్టి కాంపాక్ట్ సైజ్ లో ఎక్కువ బ్యాటరీని వీళ్ళు అకామిడేట్ చేయగలిగారు. 5000 mAh బ్యాటరీ ఇచ్చారు. ఈ 5000 mAh బ్యాటరీ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ కి తగ్గట్టు 6000, 7000 mAh బ్యాటరీ వీటితో పోల్చుకుంటే తక్కువే. బట్ అయినా కానీ దీని ఫార్మ్ ఫ్యాక్టర్ ఏంటి, దీని థిక్నెస్ ఏంటి, వీటిని మైండ్ లో పెట్టుకుంటే 5000 mAh బ్యాటరీ అనేది దీనికి చాలా ఎక్కువ. అండ్ 5000 mAh బ్యాటరీ నంబర్ చిన్నగా ఉంది కదా మీరు తీసి పడేబాకండి. బ్యాటరీ లైఫ్ అయితే సింప్లీ సూపర్ అని చెప్పొచ్చు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బ్యాటరీ వస్తుందని. ఇది ఒక ముక్కలో చెప్పాలంటే ఈ మధ్యకాలంలో మనకి 6000 mAh బ్యాటరీస్ ఎలా పర్ఫార్మ్ చేస్తాయి, అంత లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. మీరు ఎంత హెవీ యూసర్ అయినా కానీ ఈజీగా ఒక ఫుల్ వర్కింగ్ డే యూస్ చేయొచ్చు. నాకైతే నేను ఈ బ్యాటరీని 2 రకాలుగా చెక్ చేశాను. ఒకటి జనరల్ యూజెస్, అంటే జస్ట్ ఫోన్ కాల్స్, యూట్యూబ్ వీడియోస్, అకేషనల్ నేను నార్మల్ గా ఫోన్ ఎలా యూస్ చేస్తానో అలా యూస్ చేస్తాను విత్ మై ప్రైమరీ సిమ్ కార్డ్. అంటే కాల్స్ ఇవన్నీ దీనిలోనే తీసుకున్నాను. అలా యూస్ చేసినప్పుడు నాకు 2 days బ్యాటరీ లైఫ్ వచ్చింది. అలా కాకుండా జస్ట్ బ్యాటరీని డ్రైన్ చేద్దామని నాన్ స్టాప్ ఆపకుండా ఫోన్ యూస్ చేసినప్పుడు మాత్రం 5 hours 40 minutes స్క్రీన్ టైం వచ్చింది. ఈ 5 hours 40 minutes లో దగ్గరగా 4 hours BGMI గేమ్ ప్లేనే ఉంటుంది. 4 గంటల BGMI ఆడితే ఏ ఫోన్ అయినా సరే బ్యాటరీ కొద్దిగా తొందరగా డ్రైన్ అవ్వాల్సిందే. ఆ 4 గంటల BGMI ప్రైస్ లో ఇంకొక 2 hours మనం ఏదో ఒకటి వేసుకున్నా కానీ మినిమం దీంట్లో 6.5 hours నుంచి 7 hours స్క్రీన్ టైం మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బ్యాటరీ లైఫ్ అయితే చాలా బాగుంది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా 68 watt టర్బో ఛార్జింగ్ తోటి వస్తుంది. నేను 14% ఉన్నప్పుడు ఛార్జింగ్ పెట్టాను. 100% కావడానికి 45 minutes వరకు టైం తీసుకుంది. ఈవెన్ మీరు 0 to 100 చేయాలన్నా కానీ విత్ ఇన్ 50 minutes అయితే ఫుల్ ఛార్జ్ అయిపోద్ది. బ్యాటరీ దీనికి మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. అండ్ నెక్స్ట్ ఇంకా డిస్ప్లే చూసామంటే ఇది 6.7 inch 1.5K ఎక్స్ట్రీమ్ AMOLED డిస్ప్లే తోటి వస్తుంది. వీళ్ళు దీన్ని ఎక్స్ట్రీమ్ AMOLED అంటున్నారు. కాకపోతే మన వాడుక భాషలో చెప్పాలంటే ఇది POLED డిస్ప్లే. ఇది 10-bit డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే క్వాలిటీ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ ఉంటుంది. పర్టికులర్ గా డిస్ప్లేలో కలర్స్ అయితే ఎక్సలెంట్ గా ఉంటాయి. డిస్ప్లే వ్యూయింగ్ యాంగిల్స్ కానీ మొత్తం బాగానే ఉంటాయి. కాకపోతే సన్లైట్ విజిబిలిటీ ఇంకొంచెం బెటర్ ఉంటే బాగుండు అనిపించింది. సన్లైట్ విజిబిలిటీ స్టిల్ బాగానే ఉంది.
కాకపోతే ఎక్కడో ఒక 10% బ్రైట్నెస్ కొంచెం తక్కువ అవుతున్నట్టు అనిపించింది. డిస్ప్లే ఇంకొంచెం బ్రైట్ ఉంటే బాగుండదు అనిపించింది. అండ్ నెక్స్ట్ స్పీకర్స్, ఇది స్టీరియో స్పీకర్స్ తోటి వస్తుంది, డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా చేస్తుంది. స్పీకర్స్ క్వాలిటీ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ ఉంటుంది, చాలా మంచి క్వాలిటీ అండ్ లౌడ్ స్పీకర్స్ అని చెప్పొచ్చు. మీరు ఒకవేళ మల్టీమీడియా లవర్, మూవీస్ ఇలాంటివి ఎక్కువ చూస్తారనుకుంటే డిస్ప్లే అండ్ స్పీకర్స్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి. నెక్స్ట్ ప్రాసెసర్, ఇది స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ తోటి వస్తుంది, LPDDR5X RAM తోటి వస్తుంది, UFS 3.1 స్టోరేజ్ తోటి వస్తుంది. ఇక ఈ ప్రాసెసర్ గురించి చెప్పాలంటే ఇది ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఏం కాదు, మిడ్ రేంజ్ ప్రాసెసర్. మీరు డైలీ డే టు డే టాస్క్ ఏదైనా బాగానే రన్ చేస్తుంది. ఈవెన్ గేమింగ్ కూడా BGMI 120 FPS హ్యాండిల్ చేస్తుంది. 120 FPS చెప్పా కదా నేను, 4 గంటల గేమ్స్ ఆడా, 4 గంటలు కూడా 120 FPS లో స్మూత్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అక్కడక్కడ చిన్న మైనర్ ఫ్రేమ్ డ్రాప్స్ లైక్ BGMI లాస్ట్ సర్కిల్ లో అలా ఉన్నప్పుడు కొన్ని చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ మనం నోటీస్ చేయొచ్చు, కానీ మోస్ట్లీ గేమ్ ప్లే అయితే స్మూత్ ఉంటుంది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ టెంపరేచర్, నేను అంతసేపు గేమ్స్ ఆడిన తర్వాత కూడా ఫోన్ ఓవర్ హీట్ అయిపోతున్నట్టు నాకేం అనిపించలేదు. నేనైతే ప్రాక్టికల్ గా టెంపరేచర్ కనిపెట్టి చెక్ చేయలేదు, మళ్ళీ నా దగ్గర టెంపరేచర్ కానీ చెడిపోయింది. బట్ చేతికి అయితే గేమ్స్ ఆడుతున్నప్పుడు అసలు హీట్ తెలియట్లా, హీటింగ్ అయితే చాలా కంట్రోల్లో ఉంది. ఓవరాల్ ఈ ప్రైస్ లో పర్ఫార్మెన్స్ అయితే ఓకే అని చెప్పాలి. బట్ ఈ ప్రైస్ లో మీకు డెడికేటెడ్ గేమింగ్ ఫోన్స్ కావాలంటే ఈ ప్రైస్ లో మీకు దీనికంటే బెటర్ డెడికేటెడ్ గేమింగ్ ఫోన్స్ ఉంటాయి. లైక్ స్నాప్డ్రాగన్ 8s Gen 3, 8s Gen 4 ఇట్లాంటి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ వచ్చే గేమింగ్ ఫోన్స్ ఉంటాయి. వాటి లెవెల్ గేమింగ్ పర్ఫార్మెన్స్ ఇది ఇవ్వలేదు. బట్ ఆ ప్రైస్ లో జనరల్ యూస్ కి, క్యాజువల్ గేమింగ్ కి ఇది ఓకే అని చెప్పాలి. వీడియోలో ఇంకా ముందుకెళ్లే ముందు ఒక చిన్న మాట, వీడియోలో ఇక్కడ వరకు మీరు వచ్చారంటే ఖచ్చితంగా మీకు వీడియో నచ్చింది, హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో మీద వస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అండ్ వీడియో మీద మీ ఒపీనియన్స్ కూడా కింద నాకు కామెంట్స్ లో చెప్పండి. ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలా, ఇంకా ఏమైనా మార్చుకోవాలా, మీ ఫీడ్బ్యాక్ ఉంటే కామెంట్స్ లో చెప్పండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. నాకు వీలైనంతలో ది బెస్ట్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే ఇంకా నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి నా 100% ట్రై చేస్తాను. సో కంటెంట్ లో వర్త్ ఉంది అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ కెమెరాస్, బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉంటాయి. కెమెరా మాడ్యూల్ చూడడానికి 3 కెమెరాస్ ఉన్నట్టు ఉంటాయి. ఇందులో మూడోది 3-in-1 లైట్ సెన్సర్. ఈ లైట్ సెన్సర్ ఏం చేస్తుంది అంటే ఈ ambient లైట్ ని సెన్స్ చేసి ఎక్స్పోజర్ వాల్యూస్ ని కరెక్ట్ గా అడ్జస్ట్ చేసుకోవడం హెల్ప్ అవుతుంది. బట్ ఇది ఒక చిన్న గిమ్కీ ఫీచర్ అని చెప్పాలి. జస్ట్ కెమెరా మాడ్యూల్ కి అక్కడ డమ్మీ కెమెరా యాడ్ చేసినట్టే. ఇది కాకుండా బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 50 MP కెమెరా ఉంటుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తోడు వస్తుంది. మెయిన్ కెమెరా ఏం సెన్సర్ వీళ్ళేం చెప్పట్లేదు. సెకండ్ కెమెరా 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా తోడు వస్తుంది. ఫ్రంట్ కెమెరా కూడా 50 MP కెమెరా ఉంటుంది. అండ్ ఇక కెమెరా క్వాలిటీ, ఫస్ట్ మీరు ఈ ఫోన్ లో తీసిన ఫోటోస్ ఈ ఫోన్ డిస్ప్లేలో చూస్తే ఫోటోస్ మరీ కొద్దిగా ఎర్రగా కనిపిస్తాయి, అంటే కొద్దిగా ఓవర్ సాచురేటెడ్ గా, కొద్దిగా ఓవర్ వైబ్రెంట్ గా కనిపిస్తాయి. బట్ ఈ ఫోన్ లో కాకుండా వేరే డిస్ప్లేలో, వేరే ఫోన్ లో కానీ చూస్తే ఫోటోస్ అయితే నేచురల్ గా ఉంటాయి. మరి ఈ ఫోన్ లో ఉన్నంత బూస్టెడ్ కలర్స్ ఉండవు. ఇక్కడ చూడొచ్చు, మీరు పక్కన శాంపిల్స్ చూడొచ్చు. ఇక్కడ ఈ ఫోన్ డిస్ప్లేలో చూస్తే అక్కడ నా లిప్స్ అంతా చూడొచ్చు, మరి ఎర్రగా ఉన్నాయి, పింకిష్ గా ఉన్నాయి. అదే ఒరిజినల్ ఫోటోలో కలర్ టోన్స్ నార్మల్ ఉన్నాయి. సో ఫోటోస్ లో కలర్స్ అయితే నేచురల్ గానే ఉన్నాయి, కలర్స్ మరి సాచురేటెడ్ ఏం లేవు. అండ్ ఇవి డేలైట్ బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా నుంచి తీసిన శాంపిల్స్. ఈ 3 కూడా చూడడానికి బాగానే కనిపిస్తున్నాయి. ప్రైమరీ కెమెరాలో డేలైట్ లో మంచి డీటెయిల్స్ ఉన్నాయి. ఈవెన్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా పర్వాలేదు, మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఈవెన్ జూమ్ చేసి చూసినా కానీ డీటెయిల్స్ కూడా పర్లేదు. అండ్ లో లైట్ లోకి వెళ్ళిపోయినా కానీ ఇవి బ్యాక్ సైడ్ 2 కెమెరా శాంపిల్స్. అల్ట్రా వైడ్ మెయిన్ కెమెరా 1x అండ్ మెయిన్ కెమెరా 2x. లో లైట్ లో కూడా 3 మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. కాబట్టి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 3 కెమెరాస్ లో కలర్ షిఫ్ట్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. పర్టికులర్ గా సీలింగ్ ని అండ్ టేబుల్ అబ్జర్వ్ చేయండి. అల్ట్రా వైడ్ కెమెరాలో వాటి కలర్స్ డిఫరెంట్ ఉన్నాయి, మెయిన్ కెమెరా 1x లో వాటి కలర్స్ డిఫరెంట్ ఉన్నాయి. అండ్ మెయిన్ కెమెరా 2x కి వచ్చేసరికి అక్కడ బ్లాక్స్ మీరు అబ్జర్వ్ చేయండి. మెయిన్ కెమెరా 1x లో అక్కడ నా జుట్టు గానీ, బియర్డ్ గానీ మరీ బ్లాక్ కలర్ గా కనిపిస్తుంది. అదే 2x కి వచ్చేస్తే అవి కొద్దిగా నేచురల్ కలర్ లో కనిపిస్తున్నాయి. సో ఇక్కడ కలర్ బ్యాలెన్స్ అయితే ఇంకొద్దిగా బెటర్ ఉండొచ్చు అనిపించింది. కలర్ బ్యాలెన్స్ తీసి పక్కన పెట్టేస్తే 3 ఫోటోస్ కూడా చూడడానికి బాగానే ఉన్నాయి. ఈవెన్ లో లైట్ లో 2x ఫోటోలో డీటెయిల్స్ కూడా బాగా కనిపిస్తున్నాయి. అక్కడ స్కిన్ టోన్స్ గానీ ఎవ్రీథింగ్ ఆల్ రైట్ అని చెప్పాలి. అండ్ ఈవెన్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా లో లైట్ లో జూమ్ చేసి చూసినప్పుడు పర్వాలేదు, మంచి డీటెయిల్స్ ఉన్నాయి. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా డే లైట్ లో, లో లైట్ లో మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. అండ్ ఇక పోర్ట్రేట్ షాట్స్ కి వెళ్ళిపోతే 24mm, 35mm, 50mm ఇలా 3 ఫోకల్ లెన్స్ లో పోర్ట్రేట్స్ తీయొచ్చు. కాబట్టి ఈ 3 ఫోకల్ లెన్స్ కూడా మెయిన్ కెమెరానే జూమ్ అయ్యి పోర్ట్రేట్ షాట్స్ తీస్తుంది. సో ఇక్కడ మీకు బెస్ట్ డీటెయిల్స్ అయితే 24mm లో ఉంటాయి. 35mm, 50mm చూడడానికి బాగానే ఉంటాయి, కానీ జూమ్ అయ్యే కొద్ది ఈ పోర్ట్రేట్ షాట్స్ మీకు కొద్దిగా సాఫ్ట్ అవుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ ఎడ్జ్ డిటెక్షన్ పరంగా కూడా కొన్ని ఇష్యూస్ నేను ఫేస్ చేశాను. ఇక్కడ క్లియర్లీ నా మెడ దగ్గర అండ్ హెయిర్ దగ్గర అబ్జర్వ్ చేయండి, ఎడ్జ్ డిటెక్షన్ కొద్దిగా అక్కడ స్ట్రగుల్ అయింది. అండ్ ఇక ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్స్ డే లైట్, లో లైట్ లో బాగానే పర్ఫార్మ్ చేస్తున్నాయి. అండ్ ఇక వీడియో డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతే 3 కెమెరాస్ యూస్ చేసి 4K 60fps లో వీడియో రికార్డ్ చేయొచ్చు. ఒకసారి ప్రైమరీ కెమెరా శాంపిల్ చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో Moto X60 Pro బ్యాక్ కెమెరా రికార్డ్ చేస్తున్నాను. ఒకసారి నా ఆడియో క్వాలిటీ చెక్ చేయండి, వీడియో క్వాలిటీ కూడా చెక్ చేయండి. అండ్ నడుస్తాను స్టెబిలైజేషన్ కూడా చెక్ చేయండి. అక్కడక్కడ ట్రాఫిక్ సౌండ్స్ వస్తూ ఉన్నాయి, వాయిస్ ఎలా వినిపిస్తుంది ఒకసారి అబ్జర్వ్ చేయండి.
ఇక్కడ వీడియో క్వాలిటీ పరంగా ప్రైమరీ కెమెరా నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఇక్కడ వీడియోలో డీటెయిల్స్ అయితే బాగున్నాయి, అక్కడ మొత్తం స్కిన్ టెక్స్చర్ కానీ మొత్తం షార్ప్ గా కనిపిస్తుంది. కాకపోతే వీడియోలో కలర్స్ ఏదోలా వస్తున్నాయి, మరి అంత యాక్యురేట్ కలర్స్ రావట్లేదు. అండ్ అక్కడ స్కిన్ మీద టెక్స్చర్ కూడా ఎక్కువైపోయినట్టు చూపిస్తుంది. అండ్ వీడియోలో లైట్ మన మీద ప్రాపర్ గా పడుతున్నంత సేపు వీడియో క్వాలిటీ బాగానే ఉంది. కాకపోతే ఎప్పుడైతే లైట్ మనం వెనక్కి వెళ్తుందో, ఇక్కడ చూడొచ్చు సన్న వెనకాల ఉన్నాడు, ఇక్కడంతా కూడా సీన్ మొత్తం మరీ నాయిసీ అయిపోయింది, ఏదో వైట్ కలర్ షేడ్ వచ్చేసినట్టు అయిపోయింది. సో డే లైట్ లో కూడా ప్రైమరీ కెమెరా వీడియో ఇంకా బెటర్ ఉండొచ్చు, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా బెటర్ ఉండొచ్చు. ఇది చూడొచ్చు మరీ ఓవర్ బ్రైట్ అయిపోయింది, కలర్స్ అన్ని ఏదోలాగా కనిపిస్తున్నాయి, అంత యాక్యురేట్ కలర్స్ లేవు. అండ్ లైట్ కి ఆపోజిట్ గా ఉన్నప్పుడు మరీ ఎక్స్పోజర్ సరిగ్గా కంట్రోల్ చేసుకోలేకపోతుంది. ఫ్రంట్ కెమెరా అయితే అన్నిట్లోకి కొంచెం బెస్ట్ వీడియో ఉందని చెప్పాలి. ఫ్రంట్ కెమెరా కూడా స్టిల్ బెటర్ ఉండొచ్చు, బట్ బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా తోటి కంపేర్ చేస్తే ఫ్రంట్ కెమెరానే బెటర్ వీడియో క్యాప్చర్ చేస్తుందని చెప్పాలి. పర్వాలేదు, ఫ్రంట్ కెమెరా వీడియో క్వాలిటీ అయితే డే లైట్ లో బాగానే ఉంది. అండ్ ఇక లో లైట్ వెళ్ళిపోతే ఇక్కడ కూడా మెయిన్ కెమెరా ఇంకా బెటర్ గా పర్ఫార్మ్ చేయొచ్చు. ఇక్కడ వీడియో క్వాలిటీ ఓవరాల్ గా చూడడానికి బాగానే ఉంది, కానీ వీడియో కొద్దిగా సాఫ్ట్ ఉంది. బట్ డే లైట్ తో కంపేర్ చేస్తే కలర్స్ అయితే లో లైట్ లో ఓకే సెట్ అని అనే చెప్పాలి. అండ్ ఇక అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఇది 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా లాగే లేదు. లో లైట్ లో ఒక 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా నుంచి ఇంకా నేను చాలా బెటర్ వీడియో క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేస్తా. మన నార్మల్ రెగ్యులర్ 8 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి కదా, అలానే ఉంది లో లైట్ లో దీని వీడియో క్వాలిటీ. అండ్ ఫ్రంట్ కెమెరా పర్వాలేదు, బట్ స్టిల్ ఇది కూడా బెటర్ ఉండొచ్చు. అండ్ ఇంకోటి దీనిలో పోర్ట్రేట్ వీడియో అంటే బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి వీడియో రికార్డ్ చేసే ఆప్షన్ అయితే లేదు. వీళ్ళు ఈ ఆప్షన్ కూడా ఇచ్చుంటే కెమెరా పరంగా ఇంకొంచెం బాగుండేది అనిపించింది. ఇక ఓవరాల్ కెమెరా గురించి ఒక కంక్లూషన్ చెప్పాలంటే ఈ ప్రైస్ లో ఇది బెస్ట్ కెమెరా అయితే కాదు, బట్ అలా అని తీసి పడేసే కెమెరా కూడా ఏం కాదు. చెప్పే కదా, ఫోటోస్ పరంగా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది, డే లైట్ అయినా లో లైట్ అయినా మంచి ఫోటోస్ వస్తున్నాయి. బట్ ప్రాబ్లం వీడియోలో ఉంది. వీడియోలో కొద్దిగా కలర్స్ ఫిక్స్ చేస్తే వీడియో కూడా ఫిక్స్ అవుతుంది. ఓవరాల్ గా కెమెరా అయితే డీసెంట్ అని చెప్పాలి, నాట్ ది బెస్ట్ నాట్ ది వర్స్ట్, మధ్యలో ఉంటుంది. గుడ్, పనిగా అనిస్తుంది కెమెరా అయితే, పనిగా అనిస్తుంది. బట్ ఈ ప్రైస్ లో మీకు టెలిఫోటో కెమెరాతో ఇంకా బెటర్ కెమెరాస్ కావాలంటే ఇంకా బెటర్ కెమెరాస్ కూడా ఉన్నాయి. బట్ కెమెరా నాకు మరీ అంత మేజర్ ప్రయారిటీ కాదు, జస్ట్ కెమెరా బాగుంటే చాలనుకుంటే దీనిలో కూడా కెమెరా పనిగా అనిస్తుంది, కెమెరా బాగానే ఉంది. నెక్స్ట్ సాఫ్ట్వేర్ వే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ 16 తోటి వస్తుంది, మోటో యూఐ తోటి వస్తుంది. అప్డేట్స్ 3+4 ఇయర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, అంటే 3 ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, 4 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇది మోటో యూఐ స్టాక్ అనేది దగ్గరగా ఉంటుంది, బట్ ఈ మధ్య వీళ్ళు బ్లోట్వేర్ ఎక్కువ యాడ్ చేస్తున్నారు. దీంట్లో కూడా ఫోన్ ఓపెన్ చేయగానే కొద్దిగా ఎక్కువ బ్లోట్వేర్ గేమ్స్ యాప్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇవి మీరు ఆపేసుకోవాలంటే యాప్ డ్రాయర్ లో పైన 3 డాట్స్ ఉంటాయి, వీటి మీద క్లిక్ చేసి సెట్టింగ్స్ లోకి వెళ్తే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్ని ఆఫ్ చేసుకోండి. ఇది అదని కాదు, మొత్తం ఆఫ్ చేసేసుకోండి, ఫోన్ మీకు కొద్దిగా నీట్ గా కనిపిస్తుంది. అండ్ కాల్ సిగ్నల్స్ బాగున్నాయి, ఎట్లాంటి ప్రాబ్లం లేదు. సార్ వాల్యూ, హెడ్ సార్ వాల్యూ 1.11 వాట్ పర్ కేజీ ఉంది, బాడీ సార్ వాల్యూ 1.13 వాట్ పర్ కేజీ ఉంది. డైలర్ గూగుల్ డైలర్ తోటి వస్తుంది, ఒకవేళ మీరు కాల్ రికార్డ్ చేస్తే అవతల వాళ్ళకి రికార్డ్ చేసినట్టు వినిపిస్తుంది. ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ లోకి వెళ్ళిపోతే సెక్యూరిటీ పర్పస్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తోటి వస్తుంది. ఇది ఆప్టికల్ స్కానర్, ఆప్టికల్ కాబట్టి ఫింగర్ ప్రింట్ పొజిషన్ కొద్దిగా కిందకు ఉంటుంది. అండ్ ఐపీ రేటింగ్ IP68-69 కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ తోటి వస్తుంది. ఈవెన్ హై స్పీడ్ వాటర్ జెట్స్ కూడా సర్వే అవుతుంది. వైఫై 6E ఉంటుంది, బ్లూటూత్ 5.4 తోటి వస్తుంది. ఇక్కడ బ్లూటూత్ 6 ఇచ్చి ఉంటే బాగుండేది అనిపించింది. NFC తోటి వస్తుంది, IR బ్లాస్టర్ అయితే ఉండదు. మీరు ఫోన్ యూస్ చేసి ఏసీని కానీ టీవీని కానీ ఇట్లా మీ అప్లయన్సెస్ ని కంట్రోల్ చేయాలంటే చేయలేరు. అండ్ USB పోర్ట్ 2.0 పోర్ట్ తోటి వస్తుంది, 3.0 కాదు. నేను SSDs పెన్ డ్రైవ్స్ చెక్ చేశాను, బాగానే వర్క్ అవుతుంది. అండ్ ఎక్స్ట్రా గేట్ సైడ్ AI కీ తోటి వస్తుంది. ఇది మోటో AI ని యాక్సెస్ చేయడానికి వర్క్ అవుతుంది. ఈ మోటో AI గురించి మోటో H60 Pro వీడియోలో చెప్పాను, ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. మళ్ళీ ఈ వీడియోలో మొత్తం కంప్లీట్ గా చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే ప్రతి ఫోన్ లో ఉండే AI ఫీచర్స్, AI సమరీ అని అదని ఇదని ఇట్లా కొన్ని జనరల్ AI ఫీచర్స్ ఉంటాయి. ఈ AI ఫీచర్స్ అన్నిటిని యాక్సెస్ చేయడానికి AI కి ఇచ్చారు. ఇది ఓవరాల్ గా డిపార్ట్మెంట్ వైజ్ ఈ ఫోన్ గురించి అన్ని డీటెయిల్స్ అయితే. ఇక ప్రోస్ అండ్ కాన్స్ చూసుకుంటే ఈ ప్రైస్ లో నాకు డీల్ బ్రేకింగ్ అనిపించే కాన్స్ ఏం కనపడలా. ఎందుకంటే ఫస్ట్ ప్లేస్ పాయింట్ డిజైన్ మంచి స్లిమ్ ఫార్మ్ ఫ్యాక్టర్ తోటి వస్తుంది. ఈ స్లిమ్ ఫార్మ్ ఫ్యాక్టర్ తగ్గట్టు మంచి బ్యాటరీ లైఫ్ తోటి వస్తుంది. అండ్ డీసెంట్ కెమెరాస్ తోటి వస్తుంది, డీసెంట్ పర్ఫార్మెన్స్ తోటి వస్తుంది. ఇక్కడ నాకు ఎక్కడ కూడా డీల్ బ్రేకర్స్ కనిపించలా. అంటే ఇది ఉంది ఇది లేదు, ఇది ఖచ్చితంగా ఒక పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పేటట్టు ఆ పెద్ద మైనస్ పాయింట్ నాకేం కనిపించలా. అన్ని 4 ఆస్పెక్ట్స్, డిజైన్, పర్ఫార్మెన్స్, కెమెరా, బ్యాటరీలో 4 టిక్ చేస్తాయి. మేబీ 2 ఆస్పెక్ట్స్ బెస్ట్ కాకపోవచ్చు, పర్ఫార్మెన్స్, కెమెరా అక్కడ బెస్ట్ కాదు. కానీ మిగిలిన కాంపిటీషన్ లో వచ్చే ఫోన్స్ అన్ని ఈ కేటగిరీలో రావట్లా. అవన్నీ స్లిమ్ ఫోన్స్ కాదు, అవన్నీ జనరల్ ఫోన్స్. ఆ జనరల్ ఫోన్స్ తోటి ఈ స్లిమ్ ఫోన్ మనం కంపేర్ చేయలేం. సో స్లిమ్ ఫోన్స్ కేటగిరీలో చూసుకుంటే 30,000 రూపీస్ లోపల ఇది ఒక్కటే ఉంది. అండ్ ఉన్న దాంట్లో అన్ని కూడా బాగానే ఉన్నాయి. ఇంకొద్దిగా బెటర్ గా ఏదైనా ఇచ్చి ఉండొచ్చు అంటే అది వీడియో క్వాలిటీ ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు అనిపించింది. మేబీ అప్డేట్స్ లో వీళ్ళు దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు. సో ప్రస్తుతానికైతే 30,000 రూపాయల లోపు దీనిలో అన్ని బాగానే ఉన్నాయి. ఒక మేజర్ మైనస్ పాయింట్ నాకు అనిపించలా. సో 30,000 రూపీస్ లోపు నాకు ఒక మంచి స్లిమ్ అండ్ లైట్ వెయిట్ ఫోన్ కావాలి. ఫోన్ చేతిలో పట్టుకున్నా కానీ అసలు పట్టుకున్నట్టే తెలియకూడదు, చాలా స్లిమ్ అండ్ లైట్ వెయిట్ ఉండాలి. అండ్ ఫోన్ కూడా వాడడానికి అన్ని రకాలుగా బాగుండాలి అనుకుంటే ఖచ్చితంగా ఇది చాలా మంచి చాయిస్ అవుతుంది. 30,000 రూపాయల దగ్గర ఖచ్చితంగా దీన్ని కన్సిడర్ చేయొచ్చు. లేదు 30,000 రూపాయల దగ్గర నాకు గేమింగ్ మెయిన్ ప్రయారిటీ అనుకుంటారా, పోకో F7, OnePlus Nord 5 ఇలాంటి ఫోన్స్ ఉన్నాయి. కెమెరా మెయిన్ ప్రయారిటీ అనుకుంటారా, మోటోలోనే మోటో H60 Pro. అలా కాదు, 30,000 రూపాయల లోపల నాకు స్లిమ్ అండ్ లైట్ వెయిట్ ఫోన్, అన్ని ఆస్పెక్ట్స్ కూడా టిక్ చేసే ఒక ఫోన్ కావాలనుకుంటే ఖచ్చితంగా దీన్ని కన్సిడర్ చేయొచ్చు. 30,000 రూపాయల లోపల స్లిమ్ ఫోన్స్ కేటగిరీ, స్లిమ్ ఫోన్స్ లో కావాలనుకున్న వాళ్ళకి ఇది చాలా మంచి చాయిస్ అవుతుందని చెప్పాలి. ఇది ఓవరాల్ గా నా రివ్యూ అయితే మోటో H7
P70 గురించి. ఈ వీడియో మీకు ఎంత కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను. వీడియో మీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ తోటి వీడియోని షేర్ చేయండి. అండ్ ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వచ్చినా లేదా ఛానల్ ఎప్పటి నుంచో ఫాలో అవుతూ ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసే కొద్దీ నాకు వీలైనంతలో ది బెస్ట్ కంటెంట్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియో కలుస్తాను. బాయ్ బాయ్.